హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను చపాతీ పిండితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెంట్గా తక్కువ టైంలో చపాతీ పిండి, బెల్లము, కొంచెం నెయ్యి, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మంచిగా హల్వా ఇంట్లోనే ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దానికోసం మీరు మంచిగా ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో హల్వా? చాలా బాగా వచ్చింది. ఇన్స్టెంట్గా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. బెల్లము, చపాతీ పిండి, అంతే, నెయ్యి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చపాతీ పిండి 1 కప్పు, బెల్లము మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు, లేకపోతే 1/2 కప్పు, జీడిపప్పు, బాదము, 4 యాలకులు తీసుకుని చపాతీ పిండిని మనం ఒక బాండీలో వేసి సిమ్లో పెట్టి స్టవ్ అనేది చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల దానికి కన్సిస్టెన్సీ అనేది ఎలా వస్తుంది అంటే రవ్వలాగా అవుతుంది. కొంచెం మరీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది. అదే బాండీలో మనం నెయ్యి వేసుకోండి, ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదము, జీడిపప్పు ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేస్తే అవి బాగుంటాయి కదా, క్రిస్పీగా అనిపించినట్టు బాగుంటాయి. ఫ్రై చేసి గోల్డెన్ వచ్చేలా ఫ్రై చేసి అవి తీసేసి దాంట్లో మనం ఫ్రై చేసుకున్న చపాతీ పిండి ఏదైతే ఉందో అది ఇలాగా నెయ్యిలో ఫ్రై చేయండి. నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకో 2 స్పూన్స్ ఇందులో వేసేయండి. మొత్తం 5 స్పూన్స్ నెయ్యి కావాలి. వేసేసి అది కూడా ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఇందులో 1 కప్పు వాటర్ వేయండి. నేను ఫస్ట్ వాటర్ వేసేసాను, వీడియో తీయకుండా వాటర్ వేసేసాను. తర్వాత 1 కప్ వచ్చేసి బెల్లం సిరప్ 1 కప్పు వాటర్ వేసి అందులో బెల్లము 1/2 కప్ అయినా సరే 1 కప్ అయినా సరే మీకు స్వీట్నెస్ని బట్టి వేసుకొని అది కరగాలి, అంతే. మనం పాకం వచ్చి ఇలా చేయక్కర్లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. అది బెల్లం కరిగిన వెంటనే కొంచెం కరిగాక దాన్ని మనం చపాతీ పిండి ఏదైతే ఉందో అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. చపాతీ పిండిలో వేసేసుకోవాలి బెల్లం సిరప్ అనేది వేసేసి మంచిగా అది ఉండలు లేకుండా, బెల్లం సిరప్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఉండలు లేకుండా మంచిగా అలా తిప్పండి. తిప్పితే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక దీంట్లో మీరు బాదము, జీడిపప్పు, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. వేసేసుకొని మంచిగా తిప్పండి. తిప్పితే చాలా తిప్పి దాంట్లో మనం యాలకుల పొడి వేసేసి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. అంతే, అయిపోయింది. చపాతీ పిండి, బెల్లము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా అయిపోతుంది. హల్వా అంటే మనకి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది కదా, అలా కాకుండా ఒక 15 మినిట్స్లో ఈజీగా చపాతీ పిండితో ఇంట్లోనే హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.